హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక మంచి హెల్దీ టేస్టీ రెసిపీ చేసి చూపించబోతున్నాను. పనసపొట్టుతో కూర అండి. పనసపొట్టుని 2-3 సార్లు నీట్గా కడిగి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని వేడి నీళ్ళు పెట్టుకొని అందులో నీట్గా కడిగిన పనసపొట్టు ఉంది కదా, అదంతా ఇందులో వేసుకోవాలి. వేసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని దీన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదండి, లైట్గా ఉడికితే చాలండి, మరీ మెత్తగా అవ్వనక్కర్లేదు, కొంచెం మెత్తగా ఉడికితే చాలు. ఇప్పుడు దీన్నంతా తీసి పక్కన పెట్టుకోవాలి. వాటర్ లేకుండా తీసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో సరిపడా నూనె వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 కప్పుతో పలుకులు వేసుకున్నానండి, శనగ పలుకులు. ఇప్పుడు కొంచెం జీడిపప్పు, ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా వేగుతున్నాయి కదా అండి, ఇప్పుడు ఇందులో ఒక 5-6 ఎండుమిరపకాయలు చిదుముకొని వేసుకోవాలండి. ఇప్పుడు 4-5 పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పుతో చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాను, అది ఇందులో వేసుకుంటున్నానండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇది ఇలా దగ్గర అవుతున్నప్పుడు కొంచెం ఇంగు వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇంతకు ముందు ఉడికించి పెట్టుకునే పనసపొట్టు ఉంది కదండి, అదంతా ఇందులో వేసుకోవాలి. చూసారా, అస్సలు నీళ్ళు లేకుండా ఇందులో వేసుకోవాలండి. కొంచెం కూడా వాటర్ ఉండకూడదు, ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి, అప్పుడే కూర చాలా బాగుంటుందండి. ఇదంతా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకున్నట్లయితే కూర అంతా ఇలా దగ్గర పడిపోయి ఉంటుంది కదా అండి. దీన్నంతా బాగా కలుపుకొని అండి, ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఆవాలు, 1 పచ్చిమిరపకాయ వేసి పేస్ట్ చేసుకున్నానండి, అదంతా ఇందులో వేసుకుంటున్నాను. ఈ ఆవాలు అనేది పొడి చేసి వేసుకోవటం వల్ల కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు బౌల్లో సర్వ్ చేసుకుందామండి. చూసారా, రెడీ అయిపోయింది కదా పనసపొట్టు కూర. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా నేను చెప్పినట్టు మీరు ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే